శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన ఎస్ జోగినాయుడు. శ్రీకాకుళం జిల్లాలో వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుండే శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం గ్రామీణ త్రాగునీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళిక తయారు చేసింది. 17 కోట్ల రూపాయలతో తయారు చేసినటువంటి ఈ ప్రణాళిక ఆర్థిక అనుమతుల కొరకు ప్రభుత్వానికి పంపించారు. శ్రీకాకుళం జిల్లాలో 912 గ్రామ పంచాయతీల పరిధిలో సమగ్ర సర్వే చేశారు. ఇందులో 75 గ్రామ పంచాయతీల్లో త్రాగునీటి సమస్యలను గుర్తించారు. ఈ ఏడాది వేసవి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తీవ్రమైన నీటి సమస్య ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో మిలియాపుట్టి, పాతపట్నం, బందస, వజ్రపుకొత్తూరు, పలాస, నందిగామ, రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, జీసిగడం, ఆమ్దావాస మండలాల పరిధిలో త్రాగునీటి ఎద్దడి కొంతవరకు ఉండొచ్చని భూగర్భ జల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు 2,22,514 గృహాలకు త్రాగునీటి సౌకర్యం కల్పించారు. మొత్తం జిల్లాలో 5,38,655 గృహాలు ఉన్నాయి. జిల్లాలో ఓడిఎఫ్ ప్లస్ కార్యక్రమాలు ప్రగతిలో ఉన్నాయి. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ప్రతి నెల ఆఖరి శనివారం పకడ్బందీగా వివిధ శాఖల సమన్వయంతో నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పల్లె పండుగ పేరుతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. మహిళలకు అన్ని రంగాల్లో అగ్రగామిగా తయారు చేసేందుకు జిల్లాలో సుమారు 5 లక్షల పైచీలు స్వయం సహాయ సంఘాలు ఉన్నాయి. ఇందులో వివిధ బ్యాంకు లింకేజీల ద్వారా ఇంతవరకు 10.46 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. ఉమెన్ లెడ్ పథకం కింద ఈ ఏడాది 3,000 మంది లబ్ధిదారులకు జీవనోపాధి సంబంధించి యూనిట్లు ఏర్పాటు చేశారు. శ్రీనిధి కింద ఇప్పటివరకు 20,750 మంది సభ్యులు 120 కోట్ల రూపాయలు లబ్ధి పొందారు. ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం కింద నిరుపేదలకు ఇస్తున్న పింఛన్ల రూపాయలు 129 కోట్ల రూపాయలు 3,05,866 మందికి అందిస్తున్నారు. దీపం 2 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో దీపం 2 పథకం కింద చంద్రబాబు నాయుడు నవంబర్ 1వ తేదీన ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే 6,92,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దీపం పథకం కింద 3.8 లక్షల మంది వినియోగదారులు ప్రయోజనం కలుగుతున్నారు. ఆకలి బాధ లేకుండా ఉండేందుకు జిల్లాలో ఇంతవరకు 8 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం అందిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల జారీకి వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తుంది. సార్వత్రిక ఎన్నికల ముందు మొదలైన ఈ ప్రక్రియ ప్రస్తుతం నిలిచిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అనంతరం ఈ కార్డులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. మార్చి 8వ తేదీతో ఎన్నికల కోడ్ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మార్చి 9వ తేదీ నుండి లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు అందజేయనున్నారు. జిల్లాలో ఇంతవరకు 3.30 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు అందజేశారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 70 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తి కూడా ఇందులో నమోదవుతున్నారు. జిల్లాలో తీసుకుంటే 6,69,800 మంది కార్డులు జారీ చేయాల్సి ఉంది. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డులతో ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలు పొందవచ్చు. గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు ఒక వ్యక్తికి ఉచితంగా వైద్యం అందుతుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం మరియు బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అన్నదాతలకు ఆధార్ మాదిరిగా యూనిక్ కోడ్తో కార్డులు జారీ చేస్తుంది. సాంకేతికతను వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేసే విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే రైతులకు ఆధార్ తరహాలో విశిష్ట గుర్తింపు కార్డు అందించేందుకు చర్యలు చేపట్టింది. శ్రీకాకుళం జిల్లాలో 2,40,000 మంది రైతులు ఉన్నారు. వీరి భూమి వివరాలు తీసుకుని 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యతో కొన్ని కార్డులను జారీ చేస్తున్నారు. ఈ నూతన కార్డుల వల్ల అన్నదాతకు అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. అందులో రైతు భరోసా, పండించే పంటకు మద్దతు ధర, కిసాన్ క్రెడిట్ కార్డుగా వాడుకోవచ్చు. భూమి యజమానితో పాటు కౌలు రైతులు కూడా ఈ సంఖ్యలో జారీ అవుతున్నారు. జిల్లా అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలు చేయూతను అందించడానికి కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుట్కర్ గత నెల 20వ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ పరిశ్రమ యజమానులతో జరిపిన సమీక్ష సమావేశంలో పారిశ్రామికవేత్తలు మీ లాభాల్లో కొంత భాగం జిల్లా సమగ్రాభివృద్ధికి విధిగా కేటాయించాలని కోరారు. ముఖ్యంగా సిఎస్ఆర్ నిధులతో త్రాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా, సోలార్ లైట్ల ఏర్పాటు, పాఠశాలలు, కళాశాలలు, అదనపు తరగతుల గదుల నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తోడ్పాటు, పలాసలో డయాలసిస్ యూనిట్ నిర్మాణం వంటి పనులకు కార్పొరేట్ సంస్థలు అందించే నిధులు వినియోగిస్తున్నారు. జిల్లాలో గ్రూప్ 2 మెయిన్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గత నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరీక్షల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో 15 కేంద్రాల్లో 5,535 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుట్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పర్యవేక్షణలో గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన పరీక్షపై చర్చా కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా అంతటా ఒక పండగ వాతావరణంలో తిలకించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రత్యేక లైవ్లు ఏర్పాటు చేసి లైవ్ టీవీలతో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఒక పండగ వాతావరణంలో పరీక్షలు రాయడానికి విద్యార్థులకు సిద్ధమవుతున్నారు. జోగినాయుడు, ఆకాశవాణి, శ్రీకాకుళం జిల్లా.